ఇక్కడ రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనము 12వ వచనములో మనం చదివినాము. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నదని దేవుని వాక్యంలో చెప్తున్నాయి. ఈ రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఏంటంటే మనము కాలము నెరిగిన వారముగా మనము ఉండాలి. మనం ఏ కాలంలో ఉన్నాము? కృపాకాలము. అంటే యేసు ప్రభువారు రాకడ సమీపముగా ఉన్న కాలంలో ఆయన మధ్యాకాశంలో వచ్చే ఆయన రాకడ సమయంలో సమీపముగా ఉన్నది. అందుకే మనం ఏం చేయాలి? క్రైస్తవులముగా మనం ఏం చేయాలి? కాలము నెరిగిన వారముగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకోవాలంట. అంటే ఈ సమయం ఏంటంటే నిద్ర మేలుకొనే సమయం. ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో మరలా మనము నిద్రపోయే స్థితిలో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనల్ని మనమే పరీక్షించుకొనిన ఎడల, విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. ఆ తీర్పు దినాన మనము నిలబడకూడదంటే మనం ఇప్పుడే దేవుని సన్నిధానంలో మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి, సరిదిద్దుకోవాలి. అందుకే నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నదంట. రక్షణ అంటే మనం రక్షింపబడ్డాం కదా, యేసుప్రభు రక్తంలో కడగబడిన వారు. రక్షణ సమీపముగా ఉండడం అంటే యేసుప్రభు వారు త్వరగా రాని ఉన్నాడు. మనము ఎప్పుడైతే ఎత్తబడతామో అప్పుడే మనకు సంపూర్ణ రక్షణ. అంతము వరకు నిలిచి ఉన్నవాడే రక్షింపబడతాడని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. మనం విశ్వాసులం అయినప్పటికంటే మనం రక్షణ పొందిన దినము, ఆ విశ్వాసం అయిన ఆ దినము కంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా, అంటే యేసు ప్రభువారు వచ్చే దినము అది సమీపముగా ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంట? కాలము నెరిగిన వారుగా నిద్ర మేలుకొను సమయం అయినదని మనము ఎరిగి ఉండాలని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అలా ఎరిగిన వారంగా మనం ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. 12వ వచనము, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి. అంటే రాత్రి చాలా గడిచిపోయిందంట. అంటే ఇది రాత్రి కాలము. అంటే దేవుని వాక్య ప్రకారము, వాక్య లేఖన ప్రకారము ఇప్పుడు ఉన్నదంతా రాత్రి కాలం. రాత్రి చాలా గడిచిపోయింది. యేసుప్రభువారు వచ్చే 2000 సంవత్సరాలు పైగా అయిపోయింది. దానికి ముందే 4000 సంవత్సరాలు యేసుప్రభువారు రాకడ సమీపంగా ఉన్నది. రాత్రి అనేది చాలా గడిచిపోయింది. పగలు సమీపముగా, అంటే పగలు అంటే మన విమోచన దినము సమీపముగా ఉన్నది. మన విమోచన దినము ఎప్పుడు? యేసు ప్రభువారు వచ్చేటప్పుడు, మనం అది ఎత్తబడేటప్పుడు, అదే మనకు విమోచన దినం. అందుకే కొరింథీయులో కూడా అంటారు కదా, మీరు విమోచన క్రయధనముగా మనం ఏం చేయబడ్డాం? ముద్రించబడతాం. విమోచన దినము వరకు మీరు పరిశుద్ధ ఆత్మ చేత మీరు ముద్రింపబడ్డారు. ఆ విమోచన దినము ఏమై ఉన్నది? సమీపముగా ఉన్నది. ఈ రాత్రి అంతా గడిచిపోతుంది. ఈ రాత్రి కాలము, ఈ చీకటి కాలము గడిచిపోయి పగలు మనకు సమీపముగా ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి? నిద్ర మేలుకొను వేళ అయినది అని మనము గ్రహించి ఉండాలి. కాలము నెరిగి ఉండాలి. మరలా దేవుని వాక్యంలో చూస్తున్నాం, అంధకార క్రియలను మనం ఏం చేయాలంట? విసర్జించాలి. ఈ లోకపు క్రియలు, పాపపు క్రియలు, అంధకార క్రియలు మన జీవితంలో ఉంటే మనం ఏం చేసుకోవాలి? అది విసర్జించుకోవాలి, వదిలిపెట్టాలి అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, తేజ సంబంధమైన యుద్ధోపకరణములు. మనం దేవుని బిడ్డలంగా, క్రైస్తవులముగా, మనం రక్షణ పొందిన బిడ్డలముగా మనం ఏం ధరించుకోవాలి? తేజ సంబంధమైన, అంటే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములు మనము ప్రతి విశ్వాసి కూడా మన జీవితంలో మనము కలిగి ఉండాలి. మనం ప్రతిరోజు ఎవరితో పోరాడుతున్నాం? ఇక్కడ మనం వాక్యంలో చూసుకుందాము. 2వ కొరింథీయులు 10వ అధ్యాయము
3వ వచనం, 2 కొరింథీయులు 10:3. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడు? మేము దారిగా మేము అంటే మేము శరీరంలో ఉన్నాము, శరీర ప్రకారంగా శరీరదారులమై నడుచుకొనుచున్నా కూడా మేము శరీరాలతో మేము యుద్ధము చేయము. మనం ఎవరితో ప్రతిరోజు మనకి యుద్ధం అనేది ఉంటుందంటే, ఇక్కడ 4వ వచనంలో చూస్తే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, మన యుద్ధోపకరణములు మన మనుషులతో పోయి కొట్లాట చేసే ఆ కత్తితో కాదు, ఆ కటార్తో కానే. దేవుని వాక్యంలో యుద్ధోపకరణం అంటే ఏంటంటే, ఇక్కడ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము. అంటే దేవునికి విరోధముగా వచ్చే ఆలోచన, దేవునికి విరోధముగా క్రియ చేసే పాపము, మన శరీరంలో దేవునికి విరోధముగా, దేవునికి దగ్గర కాకుండా దేవుని దూరపరుస్తున్న ప్రతి పాపాన్ని మనము దుర్గములను ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ తెలుగులో పడద్రోయ చాలినంత బలము కలిగిన యుద్ధోపకరణము, తేజ సంబంధమైన, వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములు మనము కలిగి ఉండాలి. ఈ అపవాది క్రియలను మనం చేయించాలంటే మనం తేజ సంబంధమైన యుద్ధోపకరణములు మనము కలిగి ఉండాలి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టే. దేవుని పరిశుద్ధ నామానికి అంటే దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆలోచన కూడా మనం ఏం చేయాలంట? చెరపట్టాలి, దేవునికి లోపరచాలి. ఆ యుద్ధోపకరణములు మనము కలిగి ఉండాలి. తేజ సంబంధమైన యుద్ధోపకరణలు అంటే దేవునికి విరోధముగా మన శరీరంలోనే పోరాడుతాయి. అంటే మన శరీరంలోనే పాపపు క్రియలు పోరాడుతాయి. దేవుని గురించిన జ్ఞానంలో మనం ఎదగకుండా వచ్చే ప్రతి వ్యతిరేకమైన ఆలోచనను మనం ఏం చేయాలి? చెరపట్టి దేవునికి అది లోపరచాలి. అందుకే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నది మా యుద్ధోపకరణాలని అపోస్తలుడు పౌలు ఇక్కడ చెప్పడం అనేది చూస్తున్నాం. మనము దేవుని బిడ్డలుగా, రక్షణ పొందిన బిడ్డలుగా మన శరీరాలతో మనకు యుద్ధము కాదు, అపవాదితో. అందుకే ఎఫెసీయులో కూడా రాస్తున్నారు కదా, శరీరాలతో యుద్ధం కాదు కానీ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహములతో మనకు యుద్ధము. వారితో మనం పోరాడాలి. చేయించాలంటే మనం ఏం కలిగి ఉండాలి? తేజ సంబంధమైన యుద్ధోపకరణ, అంధకార క్రియలను మనం విసర్జించాలి. దేవునికి విరోధముగా పోరాడుతున్న ప్రతి పాపపు క్రియలను, దేవునికి వ్యతిరేకంగా వస్తున్న ప్రతి పాపపు ఆలోచనలను దేవునికి లోపరచాలి. దాన్ని పట్టి దేవునికి చెరబట్టి మేము దేవునికి లోపరుస్తున్నాం, మేము ఆ ఆలోచనకు మేము లోబడమని అపోస్తలుడు పౌలు ఇక్కడ చెప్పడం అనేది మనం చూస్తాం. మనము కూడా ఇలాంటి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు కలిగి ఉండి కాలమును ఎరిగిన వారుగా, నిద్ర మేలుకొను సమయమైనదని ఎరిగిన వారముగా, ఆ రాకడ దినము సమీపముగా ఉన్నదని ఎరిగిన వారముగా అంధకార క్రియలంతా మనం ఏం చేయాలి? విసర్జించాలి. తేజ సంబంధమైన యుద్ధోపకరణములు మనము ధరించుకోవాలి. ప్రతిరోజు మనకు విరోధంగా పోరాడుతున్న అపవాది శక్తులతో మనం ఏం చేయాలి? పోరాడుతూ మనము జయము పొందాలి. దేవునికి విరోధముగా ఏదైనా ఆలోచన వస్తుందా? అది దేవునికి విరోధమైనదా? అది చెరపట్టి దేవుని దగ్గర మనము దేవునికి లోపరచాలి. కానీ మనము పాపానికి మనము లోపడకూడదు. దేవుని జ్ఞానమును అడ్డగించే ఆలోచనను మనము లోపడకుండా ఆ వాటిని చెరపట్టే ఆ యుద్ధోపకరణములు మనము ధరించుకోవాలి. ఆకాశ మండలం దురాత్మల సమూహముతోనే మనకు యుద్ధం ఉన్నదని మనం ఎరిగి మనము సర్వాంగ కవచము యుద్ధోపకరణములు ధరించుకునే వారముగా మనం ఉండాలని
దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అదే రోమపత్రిక 13 వచనంలో ఏముంది? అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. దేవుని వాక్యంలో చూస్తున్నాం. అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయా? మత్తుగా ఉన్నామా? కామ విలాసము మనలో ఉందా? పోకిరి చేష్టలు మనలో ఉందా? ఒకవేళ మన రక్షణ పొందిన మరలా ఇలాంటి పాపానికి మనం చోటిస్తున్నామా? మనల్ని మనము ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. మత్సరము లేక పగటి యందు నడుచుకున్నట్టు మనం ఏం నడుచుకోవాలంట? మర్యాదగా. పగట్లో మనం ఎలా నడుచుకుంటాం? ఇతరులు మనల్ని చూస్తారని భయముతో మనము ఎంత మర్యాదగా మనము నడుచుకుంటాం కదా. ఆ దెస్సలోనికలకు మనం చూస్తాం. మొదటి దెస్సలోనికలకు 5వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతాము. సహోదరులారా, ఆ దినము మొదటి దశ 5:4. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందాము. దేవుని నామానికి వందనాలు. ఇక్కడ మనం చూస్తే, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. అంటే మనము చీకటిలో ఉన్నవారమ్మా కాదు. యేసుప్రభువారు మనల్ని ఎక్కడి నుంచి పిలిచారు? చీకటిలో ఉన్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించేవారుగా మనల్ని ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనముగా, తనకు సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని పిలిచాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకోవాలంట. పగటి వారముగా, మనం చీకటిలో ఉన్నవారము కాము అని దేవుని వాక్యంలో. అందుకే 4వ వచనంలో చూస్తే, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఒకవేళ చీకటి కార్యాలు ఉందా? అందుకే అంధకార క్రియలను విసర్జించాలి, తేజ సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకోవాలని దేవుని అంటే మనము ఏర్పరచబడిన వంశము, మనము పగటి వారము, మన వెలుగు సంబంధులమని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మీరు అలాగే ఉండాలి. మరలా మీరు చీకటిలో మీరు వెళ్ళిపోకూడదు, మళ్ళీ అంధకార క్రియల్లో మీరు వెళ్ళిపోకూడదు, మరలా పాపపు కాడిలో మీరు దాస్యముగా మీరు వెళ్ళకూడదని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అదేవిధంగా మనము రాత్రి వారము కాము, చీకటి వారము కావున ఇతరుల వలె నిద్రపోక. అంటే ఇతరుల వలె అంటే అన్యుల వలె, అంటే వాళ్ళు రక్షణ పొందలేదు, వారు యేసుప్రభువారిని స్వీకరించలేదు. అందుకే ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందాము. మన హృదయం మత్తైపోయిందా అని ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. లూకా సువార్తలో 21వ అధ్యాయం 34వ వచనంలో కూడా, మీ హృదయము తిండి వలనైనా, మత్తు వలనైనా, ఐహిక విచారము వలనైనా మందముగా ఉన్నందున ఆ దినము మీ మీద అకస్మాత్తుగా ఊరి వచ్చినట్లు వస్తుందంట. మన హృదయము తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన నిండిపోతే ఆ దినం అంటే యేసుప్రభువారు వచ్చే దినం మన మీద ఎలా ఉంటుంది? ఊరి వచ్చినట్టుగా వస్తుందని దేవుని వాక్యం. అందుకే మనం జాగ్రత్త కలిగి, మనం చీకటి వారము కాము, మనము రాత్రి వారము కాము, మనము పగటి వారమని, మనం వెలుగు సంబంధులని. అందుకే ఇతరుల వలె మత్తుగా ఉండకూడదు, మన హృదయం మందంగా అవ్వకూడదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకొని. అందుకే మనం మత్తులముగా కాకుండా ఎలా ఉండాలి? విశ్వాస ప్రేమ కవచము, రక్షణ నిరీక్షణ అయిన స్థిరస్థానం అనే కవచాలు మనము ధరించుకొని
ఆయన రాకడకు వెలుగు సమ్మధులుగా మనము సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం. మనం ఇంకా చీకటి కార్యాల్లోనే పోతూ ఉంటే ఆ దినం మన మీద ఎలా వస్తుంది? ఉరి వచ్చినట్లుగా వస్తుంది. అందుకే ఆయన దొంగ వలె మన మీద రాకూడదు. ఆ దినం మన మీద ఉరి వచ్చినట్లుగా రాకూడదు. ఆయన చూసేటప్పుడు మనం కూడా ఎలా ఆయనలాగే ఉండి ఆ రాకడలో మనము ఎత్తబడాలి. అది మహా ఆనంద దినముగా మనకు ఉండాలంటే ఇప్పుడే మనల్ని సరిదిద్దుకోవాలి. అంధకార క్రియలు ఉందా, పాపపు క్రియల్లో ఉన్నామా, ఏ కార్యలోకి చిక్కుకొని ఉన్నామా, మనల్ని మనము సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, విసర్జించాలి. తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. పగటి వారుగా వెలుగు సంబంధులుగా మనము యేసు ప్రభువు రాకడకు మనము మనల్ని సిద్ధపరచుకోవాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశం పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియనే తెలియదు. దేవుడు ఈ సారథి సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ఎందుకు దేవుడు హెచ్చరిస్తాడు, మనల్ని గద్దిస్తాడు, మనల్ని బుద్ధి చెప్తాడంటే ఇదే ప్రకటన 3వ అధ్యాయం 19వ వచనంలో నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి అంటే దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారో వారినే గద్దించి అందుకే దేవుడు కూడా హెచ్చరికగా ఏం చెప్తున్నాడు, నువ్వు ఆసక్తి కలిగి నువ్వు ఇప్పుడే మారు మనసు నువ్వు పొందాలని దేవుడు ఎంతో ప్రేమతో మనల్ని, అందుకే దేవుడు ప్రేమించే వారిని శిక్షిస్తున్నాడు. అందుకే నువ్వు ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు మనం మారు మనసు పొందాలని, మనం మార్చుకోవాలని, మనం సరిదిద్దుపడాలని. ఎందుకంటే ఆ వెలగల ఆ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని మనం వదలకూడదని ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము. అందుకే దేవుడు మనల్ని సరిదిద్దటానికే మనల్ని శిక్షిస్తాడు, మనతో గద్దిస్తాడు, మాట్లాడతాడని మనము ఎంచుకోవాలి. ఇక్కడ 3వ అధ్యాయంలో ఈ సార్దీస్ అనే సంఘానికి హెచ్చరిస్తున్నాడు, మనకు కూడా అది హెచ్చరిస్తున్నాడు. ఏంటంటే మొదటి నుంచి చూస్తాము. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, నీవు జీవిస్తున్నానని పేరు నీకు ఉంది అని మనం చెప్పుకుంటాం. నేను క్రైస్తవులు 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా నేను రక్షణ పొందాను, క్రైస్తవులం అంటాము, విశ్వాసులం అంటాము, ఆత్మలం. కానీ దేవుడు చూసే నేత్రాలు వేరే, మానవులు మనము చూసే చూపు వేరే కదా. దావీదును కూడా సరే, వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా చిన్న చూపు చూశారు అంటే, ఒక ఆఖరివాడు కనిష్ఠుడు ఒక గొర్రెల మేపుగా చూశాడు. వాళ్ళందరికీ పనికిరాని వాడుగా తాను ఉన్నప్పటికంటే దేవుని దృష్టి వేరే తన మీద. అదేవిధంగా కూడా మన జీవితంలో కూడా మనుషులు మనల్ని చూసే దృష్టి వేరే, కానీ దేవుడు మనలో మన అంతరంగ, అందుకే దేవుని వాక్యము బలము గలది, అది హృదయ అంతరంగంలో ఉన్న మన ఆలోచనలు పరిశోధిస్తుందంట. దేవుని దృష్టి మనలో ఉన్న అంతరంగాన్ని పరిశోధించి మనల్ని పరీక్షిస్తుందంట. దేవుని దృష్టి అలాంటిది. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము కానీ నీవు మృతుడవే. మనం ఎక్కడెక్కడ మనము ఆత్మీయంగా మనము బలహీనలం అయిపోయాము, ఇంకా మృతమైన జీవితం మనలో ఉందా, మనల్ని మనము పరీక్షించుకోవాలి. అందుకే నీ క్రియలు నీ దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడ అది ఇప్పుడు దేవుడు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం కదా, దేవుడు తూకం వేసేటప్పుడు నీవు సరిగా అంటే నువ్వు సంపూర్ణముగా కడబడలేదు, అందుకే నిన్ను విసర్జించాను నీ రాజ్యాన్ని అని మనం చూస్తాము. ఇక్కడ కూడా అంతే, నీ క్రియలు నీ దేవుని ఎదుట
సంపూర్ణమైనవిగా కనబడలేదని దేవుడు, మన క్రియలు దేవుని ఎదుట ఎలా ఉండాలి? ఆయన కోరినట్టుగా సంపూర్ణముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. అంటే జాగరూకుడవై అంటే మెలకువ కలిగి జాగరూకుడవంటే ఏమర్థము? మెలకువ కలిగి చావనైన మిగిలిన వాటిని నువ్వేం చేసుకోవాలి? బలపరచాలి, స్థిరపరచుకోవాలని దేవుని వాక్యం. ఏమేమి ఒకవేళ ప్రార్థన జీవితంలో మనం వెనుతిరిగి ఉండొచ్చు, వాక్యపు పఠనంలో, ధ్యానించడంలో, లేకపోతే సువార్త ప్రకటించే విషయంలో, దేవుని కార్యంలో ఆసక్తి లేని విషయంలో మనము ఏం చేసి ఉండొచ్చు? ఒకవేళ మనము వెనుక తిరిగామా, వెనుజారామా, దిగజారామా, ఒకవేళ సచ్చిన స్థితిలోనే ఉన్నామా, ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నీవు చావనై ఉన్న మిగిలిన వాటిని నీవు బలపరచుకో, స్థిరపరచు అని దేవుని వాక్యం. నువ్వు జాగరూకుడవై అంటే మెలకువ కలిగి మనము దేవుని సన్నిధానంలో మన జీవితాన్ని మనము సరిదిద్దుకోవాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాం. 3వ వచనంలో, నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు. నువ్వు ఎలాగ ఉపదేశం, మనం రక్షణ పొందిన కొత్తలో మనం దేవుని వాక్యం మన దగ్గర వచ్చేటప్పుడు ఎంత ఆసక్తిగా మనము అది రిసీవ్ చేసుకుంటాం. దాని ప్రకారం ఆ ఆసక్తి మరలా మనము దేవుని ఎదుట మనము కనుపరచాలని దేవుడు కొడుకు. నువ్వు ఏది విన్నావు, ఏ ఉపదేశం నువ్వు విన్నావు, ఏ ఉపదేశం నువ్వు పొందుకున్నావు, అది నువ్వు జ్ఞాపకం నువ్వు చేసుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. దానిని గైకొనుచు మారు మనసు పొందువు. నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే. నువ్వు ఒకవేళ మెలకువ కలిగి ఉండకపోతే, నువ్వు ఒకవేళ మెలకువ కలిగి జీవితాన్ని సిద్ధపరచుకోకపోతే, సిద్ధము చేసుకోకపోతే, సరిదిద్దుకోకపోతే, సరి చేసుకోకపోతే, నేను దొంగవలే నీ వద్దకు వస్తానని దేవుడు. ఏ గడి ఆయన వస్తాడో మనకు తెలియదు. దొంగవలే నీ వద్ద నీ మీదికి చదవండి. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. ఏ గడియ నీ మీదికి వస్తానో నీకు తెలియదు. అందుకే మెలకువ కలిగి చావనైన ఉన్న వాటిని నీవు బలపరుచుకొని నీ మోకాలను బలపరుచుకోవాలి దేవుని సన్నిధానంలో. అందుకే హెబ్రీలు అంటారు కదా, సడలిన మోకాలను బలపరచుడి, త్రొట్టిళ్ళు మీ చేతులను, మీ మోకాలను బలపరచుకోండి. ఒకవేళ సడలిపోతుందో, త్రొట్టిల్లిపోతున్నామో, మనము మన చేతులను దేవుని సన్నిధానంలో, మన మోకాలను దేవుని సన్నిధానంలో బలపరచుకోవాలి. మనం ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో నీవు మారు మనసు పొందు. నీవు చావనైన వాటిని నీవు బలపరచుకో, స్థిరపరచు దేవుని సన్నిధానంలో. నీవు జాగరూకుడవై ఒకవేళ ఉండకపోతే, నువ్వు మెలకువ కలిగి ఉండకపోతే, నేను దొంగవలే నీ మీదికి వస్తానని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అదేవిధంగా మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం నుంచి చదువుదాము. ఆ దినము గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైన కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడొచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలముండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండవలెను. స్వయాన యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడే శిష్యులతో
మాట్లాడుతున్నప్పుడే చెప్పిన మాటలు ఇవి. ఏంటంటే మీరు మెలకువగా ఉండు, ఆ దినము గూర్చి, ఆ గడియ గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడు కూడా పరలోకమందు దూతలైన కుమారుడైనా ఎరగరు. అందుకే జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు, మనకు తెలియదు. అందుకే మనం ఏం చేయాలి? మెలకువగా ఉండాలి, ప్రార్థన పడు. మనం ఎక్కడెక్కడ బలహీనలమై ఉన్నామో దేవుని సన్నిధిలో మనము బలపరుచుకోవాలి. అందుకే 36వ వచనంలో ఆయన అకస్మాత్తుగా ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వస్తాడు, అర్ధరాత్రి వేళ వస్తాడు, కోడి కూయినప్పుడు వస్తాడు, తెల్లవారునప్పుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? తెలియదు. అందుకే ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు ఇంకా నిద్రపోతున్నారని ఆయన వచ్చేటప్పుడు మీరు నిద్రపోతారేమో చూసుకోండి, జాగ్రత్త పడండి, మెలకువగా ఉండండి, బలపరచుకోండి. మీ మోకాలను, సడలిన మోకాలను, మీరు తొట్టిల్లే మోకాలను మీరు బలపరచుకోండి. ఎక్కడెక్కడ బలహీనలుగా ఉన్నారో స్థిరపరచుకోండి, దేవుని సన్నిధానంలో బలపరచుకోండి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మీతో చెప్పినది అందరితో చెప్పుచున్నాను, మెలకువగా ఉండమని. ఎందుకు మెలకువగా ఉండాలి? అంధకార క్రియలను విసర్జించటానికి మెలకువగా ఉండాలి, కాలము నెరుగైన వారముగా ఉండాలి, నిద్ర మేలుకొని సమయమైనదని మనం మెలకువ కలిగి మనం దేవుని సన్నిధానములో మనము నేను చావనైన వాటిని నీవు బలపరచుకో. నేను దొంగవలే నీ మీదకి వస్తానేమో. నువ్వు జాగరూకుడవై మనల్ని ఏం చేసుకోవాలి? మెలకువ కలిగి ఉండి దేవుని సన్నిధానంలో మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకోవాలి. మనం ఎక్కడెక్కడ పడిపోయాము ఒక్కొక్కసారి మనల్ని దేవుని సన్నిధానంలో పరీక్షించుకోవాలి. ఎవ్వరు మనకు మనది దేవుని సన్నిధానంలో కూర్చుంటేనే దేవుడు మనకు బోధిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఆయన చెప్పేటప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకుంటే ఆ దినము మనము ఎంత ఆనందముగా మనకు ఉంటుంది. ఆ దినం మనకు ఆనందంగా ఉండాలి, కానీ ఉరి వచ్చినట్లుగా మాత్రం మనకు ఉండకూడదు. ఆఖరిగా యెషయా 52వ అధ్యాయం, యెషయా 52 1-2 వచనాలు. సియోను లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము. యెరూషలేమా లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, చాలు చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. యెహోవా. చాలు. ఇక్కడ దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడంటే, సియోను లెమ్ము అని మనల్ని, అంటే ఇంకా నిద్రపోయి ఉన్న వారం ఏం చేయాలి? మనం లేచిపోవాలి. మనం ఇంకా మత్తుగా ఉంటే మనం ఏం చేయాలి? లేచిపోవాలి. మనం ఇంకా రాత్రి వారంగా, చీకటి వారంగా, ఇంకా చీకటిలో మనం అంధకార క్రియల్లో ఇంకా మరలా మనము వెళ్ళిపోతే మనం ముందుకు మనము వచ్చేయాలి. మనం వెలుగువారుగా, పగటి సంబంధులుగా, తేజ సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకున్న వారుగా మనము దేవుని సన్నిధానంలో మనం కనబడాలి. అందుకే మనల్ని దేవుడు ప్రశస్తమైన పేరుతో పిలుస్తున్నాడు. ఏమంటే, సియోను నువ్వు లెమ్ము అంటున్నాడు. సియోను నువ్వు లెమ్ము. ఏం ధరించుకోవాలి? నీ బలమును నువ్వు ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా. దేవుడే మనకి ఎంత మంచి పేరు అంటే, పరలోకమందు దేవుడు మన కొరకు పరిశుద్ధ పట్టణాన్ని యెరూషలేము అనే పరిశుద్ధ మహానగరమును, పరిశుద్ధ పట్టణాన్ని మన కొరకు ఆయన ఆ పేరు దేవుడు తన ప్రజలైన మనకు కూడా పెట్టి పిలుస్తున్నాడు. ఏంటంటే, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను నువ్వు ధరించుకొనుము. అంటే ధరించుకొనుము అంటే ముందే మనం రక్షణ పొందినప్పుడు దేవుడు మనకు వర్షాలు ఇచ్చాడు కదా, అంతే కదా. మనం సుందర వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు,
పరిశుద్ధ వస్త్రాలు ధరింపజేశాడు కదా, మళ్ళీ ధరించుకోనమంటున్నాడంటే ఇప్పుడు యెరూషలేము నుండి ఒక మనుషుడు దిగి ఎక్కడ వెళ్తున్నాడు? యెరికో. మన జీవితంలో అనేక సార్లు దిగిపోయామేమో చూసుకోవాలి, మన వస్త్రాలను కోల్పోయామేమో చూసుకోవాలి, మన వస్త్రాలు ఏమన్నా మురికి అంటుకుందా పాపం అంటుకుందా మరకైందని చూసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నీ సుందర వస్త్రాలు నువ్వు ధరించుకొనుము. ఆ సమరయుడు వచ్చి తను పరామర్శించి తనకు వస్త్రాలు ధరిపిస్తున్నాడు, తన ద్రాక్షరసముతో తన గాయాలను మాన్పుతున్నాడు. మరలా ఆ కొట్టబడిన వాడు ఎవరి చేతిలో పడుతున్నాడు? ఆ సమరయుడి చేతిలో పడినప్పుడే తన గాయం మానయి తను స్వస్థత పొందుకున్నాడు. మనం కూడా ఒకవేళ అలా ఉంటే మన ముందు దేవుడు ఎలా ఉన్నాడు? మంచి సమరయుడిలాగా ఉన్నాడు. మనల్ని మనం ఆయన చేతులు అప్పగించుకోవాలి. ప్రభువా, నేను నా సుందర వస్త్రాలని మీరు నాకు ఇచ్చారు, నేను తప్పిపోయిన కుమారుడు కూడా అంతే, తన తండ్రి అన్ని ఆస్తిని కూడా అమ్మివేసి ఆఖరిగా ఆ పందుల పొట్టు నాకు దొరుకుతాయా అంటే దొరకలేదు. ఆ పందుల పొట్టు కూడా నాకు దొరికితే బాగుంటుందని ఆశించాడు, కానీ తనకు అది కూడా దొరకలేదంట. మన స్థితి కూడా అంతే. దేవుని ఇచ్చిన ప్రతిదీ మనం పోగొట్టుకుంటే మనము కూడా అలాంటి దారిద్రపు స్థితిలోనే వస్తాం. కానీ ఆయన ఒకటి తలంచుకున్నాడు, నా తండ్రి దగ్గర నేను వెళతాను. నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివారు కూడా సమృద్ధిగా భుజిస్తున్నారు, మరలా నేను నా తండ్రి దగ్గర వెళతానని తన ఆలోచన చేసుకొని తాను వెళ్తున్నప్పుడే తన దూరం నుండి తన తండ్రి చూసి తను అదే దేవుని ప్రేమ అనేది. అంటే తాను ఎన్ని పోగొట్టుకున్నా కూడా మరలా దేవుని దగ్గర వచ్చినప్పుడు తనకు క్షమాపణ దొరికింది, తనకు దేవుని ప్రేమ దొరికింది. ఆ ప్రేమ కౌగిలిలో వచ్చినప్పుడు ఆయన కౌగిలించుకున్నాడు, తనను ఆదుకున్నాడు. తన ప్రతి బాధ కూడా, అంటే తన తండ్రి ఆస్తి అన్నీ, అంటే నువ్వు నా ఆస్తి అన్నీ అమ్మేశావురా, ఇంకా నా కొడుకు కాదని ఆ తండ్రి అన్నాడా? ఆ కొడుకు క్షమించమని కూడా అడగలేదు. ఆ కొడుకు అన్నాడు, పరలోకమందు నీకు విరోధముగా నన్ను పాపము చేశానని హృదయంలో అనుకున్నప్పుడే తండ్రి క్షమాపణ అనేది తనకు కలిగింది. మన జీవితంలో కూడా అంతే. దేవుడు మనల్ని ప్రేమిస్తూ అంటున్నాడు, నువ్వు లెమ్ము, నీ యెరూషలేము పట్టణమా, పరిశుద్ధమైన యెరూషలేము పట్టణమా, నీ సుందర వస్త్రాలను నువ్వు ధరించుకో. మరలా మనకు కావాలంటే ఆ దేవుని దగ్గరనే మనం రావాలి, దేవుని పాదాలే మనం పట్టుకోవాలి. ఆ సుందర వస్త్రాలను ధరించుకోనమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా అంటున్నాడు. నీ ధూళి దులుపుకొని లేగు, నువ్వు పాపాన్ని దులుపుకొని లేగు, నీ మీద అంటి ఉన్న ప్రతి పాపపు అంధకార క్రియలను దులుపుకొనుమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివే. నువ్వు లేచి కూర్చుండమని దేవుడు. ఒకవేళ మనము మత్తులముగానే పడిపోతున్నామా? కాదు, మనం లేచి దేవుని సన్నిధానంలో కూర్చుండాలి. నీ మెడకట్లు నీవు విప్పివేసుకొనమని దేవుని లేచి కూర్చుండము, చెరపట్టబడిన సియోను కుమారి. మనం సియోను కుమార్తెలమే, మనం సియోను వారమే, కానీ మనం చెరపట్టబడమంట. మనం రక్షణ పొందిన వారమే. మళ్ళీ అపవాది యొక్క చెర మన మెడలో ఉందంట, అది మనమే విప్పేసుకోవాలి దేవుని సన్నిధానంలో. ఒకవేళ అపవాదికి మనము చోటిచ్చి ఆ పాప కాడిని మన మీద మోస్తున్నామా? దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ఆ మెడకట్లను మనం విప్పుకోవాలి. దేవుని సన్నిధిలో దేవునితో మనం క్షమాపణ అడిగి దేవుని సన్నిధానంలో గోజాడుతూ ప్రార్థిస్తూ ఆ మెడకట్లు నువ్వు ధూళి దులుపుకొను యెరూషలేమా అంటున్నాడు. నీ మెడకట్లను విప్పివేసి, మన సియోను కుమార్తె రక్షణ పొందినా కూడా మనం ఏముంది మెడలో, ఇక్కడ ఏముంది? సియోను కుమారి, నీ మెడకట్లు చెరపట్టబడి, అంటే మరలా మనం చెరగొనిపోయామని, అంటే మరలా మనం పాపంలో పడిపోయామని దేవుని వాక్యం. అందుకే అవన్నిటిని మనం వదిలించుకోవాలి, మన మెడకట్లు మనం విప్పుకోవాలి, ఆయన సుందర వస్త్రములను మనం ధరించుకోవాలి. మనం లెగాలి. ఎందుకు లెగాలి? ఆయన కొరకు. ఆయన వెలుగు సంబంధుడు. ఆయన వెలుగు. అంటే యెరూషలేము పట్టణం ఎలా ఉందని మనం ప్రకటనలో చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథము
ప్రకటన 21వ అధ్యాయము 10వ వచనంలో ఆ యెరూషలేము పట్టణం ఎలా ఉంది, దేవుడు ఆ పరిశుద్ధ పట్టణానికి ఇచ్చిన పేరు మనకు ఇచ్చాడు. ఆ పట్టణం ఎలా ఉంది, మనము కూడా అలానే ఈ భూమి మీద ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రకటన 21:10 ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. దేవుడు మనల్ని ఏం పిలిచాడు? పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రమును ధరించుకొనుము. అక్కడ పరలోకమందున్న దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ పరిశుద్ధ పట్టణం ఎలా ఉంది? ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. అంటే ఆ పట్టణము ఏ మహిమతో నిండి ఉన్నది? దేవుని మహిమ గలదై దేవుని మహిమతో ఆ పరలోకం నుండి దేవుని యొద్ద నుండి దిగి వస్తుందంట. ఆ పట్టణం ఎలా ఉంది? దేవుని మహిమ గలదై దేవుని మహిమతో నింపబడి ఉన్నది. ఇక్కడ ఇదే అధ్యాయము 23వ వచనం చూస్తాము. 21-23లో ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. దేవుని నామానికి వందనాలు. ఆ పట్టణములో ప్రకాశించుటకి సూర్యుడు అవసరం లేదంట, చంద్రుడు అక్కర్లేదంట. ఏమో దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. దేవుని మహిమ ఆ పట్టణంలో ప్రకాశించుతున్నది. ఆ పట్టణము ఆ దేవుని మహిమతో నింపబడి దేవుని మహిమను పొందుకొని దేవుని మహిమను అది ప్రతిఫలిస్తుంది. దేవుని మహిమను, దానికి సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, గొర్రెపిల్లయే దానికి దీపము. మనకు కూడా ఎవరి దీపము? యేసు ప్రభువారే మనకు వెలుగై ఉన్నాడు. యేసు ప్రభువారే మనకు దీపమై ఉన్నాడు. అందుకే ఇక్కడ 21:11 వచనంలో దాని యందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును, దాని యందలి వెలుగు ఆ పట్టణంలో ప్రకాశించే వెలుగు ఎలా ఉందంట? సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నంలో ఉండే ఆ వెలుగులాగా ఆ పట్టణము వెలుగుతో తేజస్సుతో ప్రకాశిస్తుందంట. మనము కూడా ఆ వెలుగును ఆ వెలుగు మనం ఎలా పొందుకుంటాం? గొర్రెపిల్లయే దానికి దీపము. ఆయన మహిమను పొందుకొని అది ప్రకాశిస్తుంది. మనము కూడా దేవుని సన్నిధానములో ఆయన మహిమతో నింపబడి ఆయన మహిమను పొందుకొని ఈ లోకములో దేవుని మహిమను ప్రకాశించాలి. అందుకే అంకుల్ ఇప్పుడు ఒక వాక్యం చెప్పారు కదా, అన్యుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయడు. మన వెలుగు ఎవరు? యేసు ప్రభువారు. ఆయనను ఇతరులకు మనము ఆయన నుండి మనం వెలుగు పొందుకోవాలి, ఆయన నుండి మనం మహిమను పొందుకోవాలి. ఇతరులకు ఆ మహిమను మనము కనపరచాలి, ఇతరులకు ఆయన వెలుగును మనము ఈ లోకంలో ఆయన మహిమను పొంది ప్రకాశించాలి, ఆయన వెలుగును పొంది ప్రకాశించాలి. మనము ఎవరు? మనము పగటి సంబంధులము, మనము వెలుగు సంబంధులము, మనము రాత్రి వారము కాము. మన మత్తులముగా ఉండకూడదు, అన్యుల వలె మన మత్తులముగా ఉండకూడదు. మనము పగటి వారమని మనము దేవుని వాక్యంలో కాలము నెరిగిన వారముగా ఉండాలి. నిద్ర మేలుకొని సమయమైనదని ఎరిగిన వారముగా. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. నువ్వు జాగరూకుడవై ఉండి బలహీనమైన వాటిని నీవు బలపరుచుకో అంటున్నాడు దేవుడు. నీవు మారు మనసు పొందని దేవుడు అంటున్నాడు. నీ సుందర వస్త్రాలను ధరించుకోలేగు, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము, నీ ధూళి దులుపుకొనుము అంటున్నాడు. నీ సుందర వస్త్రములు ధరించుకో. ఆ పరిశుద్ధ పట్టణం ఎలా ప్రకాశిస్తుందో ఈ లోకంలో మనం అలా ప్రకాశించాలని దేవుని యొక్క గొప్ప ఉద్దేశమై ఉన్నది. ఆయన రాకడ వచ్చేటప్పుడు ఆ రాకడలో మనము సంతోషముతో మహానందముతో ఆయనను మనము ఎదుర్కొనటానికి మనం ఎప్పుడు మెలకువ కలిగి సిద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.